రైట్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం. విఎస్ఆర్ యాజమాన్యంతో టీడీపీ నేతల చీకటి బంధం. 35 కోట్ల విలువైన విమానానికి 265 కోట్ల భీమా మర్మం ఏమిటి? మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పటికే సిబిఐ విచారణ కోరిన అజిత్ పవార్ సతీమణి. సమగ్ర విచారణ జరపాల్సిందే అన్న సుప్రియా సూలే. ఏంటి అప్పలరాజు గారు, మీ జిల్లాకు సంబంధించిన నాయకుడే కదా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ఆయన మీద డైరెక్ట్గా ఆరోపణలు చేయలేదు కానీ ఒక పెళ్లికి ఎవరో ముఖ్య నేతలు వెళ్ళారు, అట్లాగే అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని పక్క తప్పించి, అంటే వేరే మంత్రి పదవి రాజీనామా చేయమని చెప్పలేదు, బట్ రాజీనామా చేయాలని అడిగినప్పుడు కూడా పక్కనన్నా పెట్టండి అని అడుగుతున్నారు. ఏమిటి విమాన ప్రమాదం, ఈ గొడవ, వీటిల్లో ఏమన్నా కుట్రలు, వాళ్ళు చెబుతున్నట్టుగా కుట్రలు దాగి ఉన్న వాస్తవం ఎంతవరకు ఉంటుంది? అది నిజమా కాదా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మా జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ, మూడోసారి ఎంపీ, కేంద్రంలో ఒక మంచి పదవి, ఒక మంచి డిజిగ్నేషన్ మా జిల్లా వాసికి వచ్చినందుకు మా అందరికీ సంతోషం. ఆయన్ని నేరుగా విమర్శించడానికి మా జిల్లా వాసి కేంద్రంలో ఒక మంచి పొజిషన్ వచ్చిన ఆయన్ని మనం ఎందుకు వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయాలి, ఎందుకు మనం విమర్శించాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంటది. కానీ ఎంత మనం అనుకున్నా సరే ఆయన పనితీరు వల్ల ఏంటంటే ఆయన విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఆయన మాకు కల్పిస్తూ ఉంటారు. ఆయన పనితీరు వల్ల ఒకసారి చూసుకోండి, మా ఎంపీ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత దేశంలో విమానయాన రంగంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి పెను ఉత్పాతాలు, ఒక మాటలో చెప్పాలంటే పెను ఉత్పాతాలు. ఇండియన్ ఎయిర్లైన్స్ కూలిపోవడం కావచ్చు, లేకపోతే ఇండిగో సంక్షోభం కావచ్చు, మరి ముఖ్యంగా మా మంత్రి గారు వెళ్ళి ఇండియన్ ఎయిర్లైన్స్ కూలిపోతే అక్కడ ఒక స్లో మోషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్లో మోషన్ వీడియో చేసుకోవడం కావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్ కేఎస్ఆర్ గారు, నాకు అత్యంత బాధ కలిగించినటువంటి అంశం మా కేంద్ర మంత్రి గారి విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ అనేది రేపు ఎల్లుండో లాంచ్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసే టైం అప్పుడు దాని ఎలీట్ డిపార్ట్మెంట్స్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలీట్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే, ఇలాంటి ఒక వార్ సిచ్యువేషన్ మనకి ఎరైజ్ అయినప్పుడు దాని సంబంధిత శాఖలు మనం చాలా సింపుల్ గా మనం చెప్పొచ్చు. విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, హోంశాఖ, మరి అలాగనే ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఎన్ఎస్ఏ లేకపోతే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, దాంతో పాటు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేటటువంటిది విమానయాన రంగం. వెళ్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం మనకేమి రామ్మోహన్ నాయుడు అవసరం లేదు. ఓకే, రేపేళ్ళుండో ఆపరేషన్ సింధు రేపు అక్కడ లాంచ్ అవుతుందంటే, ఈ రోజు ఇక్కడ ఆయన మా జిల్లాలో కూర్చొని సిసి రోడ్లు శంకుస్థాపన చేసుకుంటారు. అంటే ఆయన తెలియదేమో లేదు, అందరికి చెప్పరేమో కదా. తెలియకపోవడం ఏంటంటే, విమానయాన రంగం వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంటే షట్ డౌన్ చేస్తారు కదా, మన ఎయిర్ జోన్ అన్నటువంటి దాన్ని షట్ డౌన్ చేస్తారు కదా. ఆయన తెలియకుండా ఎలా అవుతుంది? అది ఆయన కన్సెంట్ లేకుండా అది జరగదు కదా. విమానయాన శాఖ మంత్రి అవన్నీ ఒక ఆస్పెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో మా కేంద్ర మంత్రి గారు ఉంటే అలాంటి ఆయన మీద అభంశుభం తెలియనటువంటి వ్యక్తి మీద ఇప్పుడు ఆయన ఒక పెద్ద బాండ్ వేశాడు. ఇది ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అంశం అని నేనైతే భావిస్తా ఉన్నాను. ఇది నేను చెప్పేది. రైట్. ఇక మరికొన్ని అంశాలకు వెళ్దాం. అవి ఫ్లవర్స్ కవ్ ఫైర్ అంటూ పట్నంలో కమలం, పల్లెలో గులాబీ పార్టీలతో జాగ్రత్త. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసిన హైకమాండ్. అంటే ఈ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఓట్ల రీత్యా. అలాగే బిల్ గేట్స్ దూరం, ఎప్స్టీన్ ఫైళ్ల దుమారమే కారణం. ఏఐ సదస్సు కీలక వక్తల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరును తొలగించిన కేంద్రం. బిల్ గేట్స్కు ఏపీలో చంద్రబాబు రెడ్ కార్పెట్ పరవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు. సంక్షిప్తంగా దీని మీద కూడా కామెంట్ చేస్తారా విజయబాబు గారు? కాదండి, అంతకంటే ముందు ఈ విమాన వ్యవహారానికి సంబంధించి మీరు నన్ను కూడా అడుగుతారనుకున్నా. అంటే టైం తక్కువ ఉంది కదా, అసలు కీలకమైన 2 అంశాలు ఉన్నాయి కదా, నేను కొన్ని క్లారిఫై. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను నిన్న గుజరాతీ ఛానల్స్, హిందీ ఛానల్స్ ఇష్యూస్కి సంబంధించి మొత్తం నిన్న నేను అంతా కూడా సర్ఫ్ చేస్తా కూర్చున్నాను. చాలా వరకు స్టడీ చేశాను. ఆయన ఎవరెవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారో, తర్వాత ఈ అజిత్ పవార్ వ్యవహారంలో ఈ రోహిత్ పవార్ ఏ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వెరీ కీలకం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చూడండి,
ప్రత్యేక విమానాల్లో విహరించడం అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఈ రెండింటికి సంబంధం ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ప్రత్యేక విమానాల్లో క్రికెట్ చూడటానికి మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు బ్రూనే సుల్తాన్ ఆయన క్రికెట్ మ్యాచ్ చూడడానికి ప్రత్యేక విమానంలో వెళ్ళాడు అనేటువంటిది ఒక వార్తగా మనం ప్రచురించాం. ఆ తదనంతర కాలంలో ఈ అరబ్ షేకులు వాళ్ళు మాత్రమే క్రికెట్ చూడటానికి వాళ్ళు విమానాల్లో ప్రత్యేక విమానాల్లో వెళ్తారు. అలాంటి సంస్కృతి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అంతేకాదు టిఫిన్ చేయడానికి హైదరాబాదు, భోజనం చేయడానికి ఇక్కడికి, అవసరమైతే వాళ్ళ సోదరుడికి ఒక ఫ్లైటు, ముచ్చట సరదా తీర్చుకుంటామంటే ఇంకొకరికి ఒక ఫ్లైటు. ఇటు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండటం, వీళ్ళేమో ప్రత్యేక విమానాల్లో బిచ్చలవిడిగా తిరగటం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్రికెట్ చూడటం, ఆ మధ్యాహ్నానికి విజయవాడ రావటం, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళటం, ఇట్లా ఒక ప్రత్యేక విమానంలో చక్కర్లు కొట్టడం, ఈ సదుపాయాలన్నీ ఖచ్చితంగా వైసీపీ వారు కాదు యావత్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందే. వాళ్ళ మనిషి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు విచ్చలవిడిగా ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆరోపణ చేసింది, ఒక ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాదం వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క కీలకమైనటువంటి హస్తం ప్రమేయం ఉంది. వాళ్ళు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో విఎస్ఆర్ యాజమాన్యం, వాళ్ళు అమెరికా వెళ్ళిపోవడానికి ఒకవైపు అంటే ఇక్కడ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే వాళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాల్సింది పోయి వాళ్ళు విదేశాలు వెళ్ళిపోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చారు? తర్వాత ఇంకోటి ఏంటి ఆయన చెప్పింది, 35 కోట్ల విలువ చేసే విమానానికి 265 కోట్ల రూపాయల బీమా చేశారు. వాళ్ళ యొక్క పెళ్లికి, ఇది గమనించాలండి, విఎస్ఆర్ యాజమాన్యం లో జరిగిన వివాహానికి, రాజస్థాన్లో జరిగినటువంటి వివాహానికి సాక్షాత్తు నారా లోకేష్, తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఆ పెళ్లికి వెళ్ళారు. ఆయన పేరు చెప్పినట్లేరు, ఒక ముఖ్య నాయకుడు అని మాత్రం విన్నా నేను. కాదండి, మీరు అనవసరంగా పేరు ఆయన అసలే కోపం, రెడ్ బుక్ కథనాలు వచ్చినాయి పెట్టుకోమనండి, ఏం చేస్తారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారి సెల్ ఖాళీ అయిందంటారా? ఐ డోంట్ కేర్. నేను నిన్న చాలా స్పష్టంగా ఇది జాతీయ స్థాయి అలాంటి వినండి, ప్లీజ్ లిజన్. నేను మనం తెలుగు మీడియాలో వచ్చింది ఏంటంటే, అజిత్ పవార్ ముందు మాట్లాడింది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత అనేటువంటి వీడియో మనకు వచ్చింది. ఆ తర్వాత నేను గుజరాతీ ఛానల్స్ ఇవి మిగతావన్నీ కూడా నేను సర్ఫ్ చేసినప్పుడు అందులో చాలా విస్పష్టంగా రోహిత్ పవార్ చెప్పాడు. అంతేకాకుండా సుప్రియా సూలే అజిత్ పవార్ సోదరి సుప్రియా సూలే కూడా నేను సమర్థిస్తున్నాను, ఇతను మాట్లాడింది ఎవరు, రోహిత్ పవార్ మాట్లాడిన దాన్ని సమర్థిస్తున్నాను. ఇందులో ఖచ్చితంగా విమాన ప్రమాదం వెనకాల చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఇది చేయాలని చెప్పి అన్నారు. తర్వాత ఇంకొక మాట కూడా ఏం చెప్పాడంటే, ఇది ఓన్లీ ఇక్కడతో ఆగేటువంటి వ్యవహారం కాదండి రోహిత్ పవార్ చెప్పింది, దీని మీద నేను మరిన్ని నిజాలు కూడా వెల్లడిస్తాను, ఆధారాలతో సహా ఫుటేజ్ అంతా కూడా నేను ఇస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత దాని మీద నేను మొత్తం గుజరాతీ ఛానల్స్, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, హెరాల్డ్, ఇవన్నీ కూడా నేను మొత్తం ఆ స్టోరీలన్నీ కూడా చూశాను. నేను ఆ లింకులు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏం పెద్ద భయపడాల్సింది, మొహమాట పడాల్సింది లేదు. అదే కనుక జరిగితే జాతీయ స్థాయిలో ఇది పెద్ద చర్చ అవుతుంది, ఇష్యూ అవుతుంది. వాస్తవాలను మనం వాస్తవంగా ఆవిష్కరించడమే జర్నలిస్టులుగా మన ధర్మం అండి. మాట్లాడితేనే వాళ్ళు కోపం పెట్టి కేసులు పెడతాం, ఇష్టారాజ్యంగా చేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు కదా. మనం డిస్కస్ చేస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద కాదు, జాతీయ స్థాయిలో వాళ్ళు చెప్పినటువంటి మాట, దాన్ని డిస్కస్ చేయడం జర్నలిస్టులుగా మన ధర్మం. కాబట్టి నేను వాస్తవాలతోనే నేను చదివింది, చూసింది, వీడియో ఫుటేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆవిష్కరిస్తున్నా. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ విమానాల్లో వీళ్ళు స్వైర విహారాలు చేయడానికి వీళ్ళ పార్టీ నాయకుడు విమానయాన శాఖ మంత్రిగా ఉండడం, తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు రోహిత్ పవార్, ఈ తెలుగుదేశం నాయకులకిను ఈ విఎస్ఆర్ వీళ్ళకి
ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్పాడు. అదేంటనేది ఇంకా మనకి వాస్తవాలు అయితే తెలియదు. ఆయన ఆరోపణ చేశాడు. ఈ ఆరోపణ అయితే ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి అన్నాడు. సో తర్వాత దీన్ని మనం డిమాండ్ చేసేది ఏంటంటే, వీళ్ళు ఈ ప్రత్యేక విమానాల్లో విచ్చలవిడిగా తిరగడానికి రోహిత్ పవార్ ఆరోపణ చేసినట్టుగా అసలు వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి విమానాలు విఎస్ఆర్ సంస్థకు సంబంధించినవా, లేకపోతే ఇప్పుడు ఆ డైరీ వ్యవహారంలో ఉన్నట్టుగా ఆ అనుబంధ సంస్థలకు సంబంధించిన విమానాలా, అసలు వీళ్ళు ఏ విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, దీని మీద కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం వాస్తవాన్ని డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్.